సింహరాశి వాళ్ళు. సింహరాశి నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, మరియు ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మీరు గత వారాల ఎలా ఉన్నదో ఈ వారం కూడా కొంత మంచి అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. గతం కంటే కొంచెం మెరుగయ్యే అవకాశాలైతే ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే చాలా సామాన్యంగా ఉంది. అంత ఎక్కువ లాభం గాని, అంత ఎక్కువ నష్టం గాని ఈ వారం మీకు గోచరించడం లేదు. ప్రశాంతమైనటువంటి విషయమైతే ఈ వారమంతా గూడా ఉంది మీకు. శ్రమ అనేది బాగా చేయాల్సిన అవసరం ఉన్నది. మరియు ఉద్యోగ వ్యాపారంలో గూడా కొంత మీరు అపోహలకు గురయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల మీరు పై అధికారులు చేసేటువంటి సూచనలు పట్టించుకొని, ఆ సూచనలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే చాలా మంచి జరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలో గూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులైతే ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రయత్నాలైతే ఈ వారం మీరు చేస్తే మంచిది. ముఖ్యంగా మానసికంగా కొంత ఆందోళన అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఆందోళన వల్ల ధన అధికమయ్యే అవకాశాలు గూడా కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ఆందోళన వల్లనే ఇన్ని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా గూడా కొంత చికాకులనేవి మీకు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండండి. మీరు చేసేటువంటి పనులలో మంచి జాగ్రత్తగా పనిచేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మరియు పై అధికారుల వల్ల, మాట పట్టింపుల వల్ల మీరు పనులు చేసేటువంటి విషయంలో కొంత ఇబ్బందులైతే ఉండే అవకాశాలైతే ఈ సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే సింహరాశి వాళ్ళు ఈ వారమంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది కావున కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. మాట మాట్లాడేటప్పుడు గానీ, ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ, లేదా బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఈ సింహరాశి వాళ్ళు. కాబట్టి ఆ పరమేశ్వర ఆరాధన చెయ్యండి. ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడం వల్ల మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 5.